నేను విద్యాశాఖ మంత్రి అవుతాం. గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశా, కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా. అది టీవీలో వచ్చినప్పుడు చాలామంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు అందరు నాకు ఫోన్ చేసి, అంత కఠినమైన శాఖ నీకు అవసరమా? సంఘాలు ఉంటాయి, మధ్యాహ్న భోజనం పథకం ఉంటుంది, స్కూల్ కిట్లు ఉంటాయి, ఇది చాలా కష్టమైన శాఖ, ఇది మీకు అవసరమా అని అడిగారు. అప్పుడు వాళ్ళందరికీ ఒకటే చెప్పా, ఛాలెంజ్ అంటే నాకు ఇష్టం. విద్యాశాఖని మార్చగలితే ఏ శాఖనైనా మనం మార్చగలుగుతాం. అందుకే విద్యాశాఖ మంత్రిగా నేను వస్తున్నాను. పిల్లల భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దేదానికే నేను విద్యాశాఖ మంత్రి అయ్యానని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను తెలియజేస్తున్నా. ఇది నేను ఒక పవిత్రమైన బాధ్యతగా స్వీకరిస్తున్నా. ఫస్ట్ గ్రేడ్ నుంచి స్కిల్ డెవలప్మెంట్ వరకు నా కింద ఉంది. కేజీ నుంచి పీజీ వరకు ఈరోజు కరికులంని మేము బలోపేతం చేస్తున్నాం. మీరే చూశారు, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మీ పిల్లలకి ఈరోజు యూనిఫామ్ ఇచ్చాం. పిల్లలకి ఇచ్చిన బ్యాగులు మీరు చూశారు, పుస్తకాలు మీరు చూశారు, ఏకంగా వర్క్ బుక్స్ కూడా మేము ఈ పిల్లలకి అందజేస్తాం జరిగింది. యూనిఫామ్ కానీ షూస్ వరకు కూడా ప్రతిదీ చూసి ఈరోజు మీ పిల్లలకి మేము అందజేశాం. ఇంతేకాదు, ప్రతి సంవత్సరం 2 సార్లు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలు కూర్చుని మాడుకోవాలి. ఈ నెల జూలై 10న మొదటి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగబోతుంది. మళ్ళీ తిరిగి డిసెంబర్లో కూడా పెడతాం. అంటే మీ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎంతవరకు చదివారు, ఎక్కడ వెనుకబడి ఉన్నారో నేరుగా తల్లిదండ్రులకు తెలియజేసేదానికే ఈరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడితో వదిలిపెట్టాం. పిల్లలకి టెక్నాలజీతో జోడించాలి, మెరుగైన టెక్నాలజీ అందించాలి, ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియజేయాలి లక్ష్యంతో కంప్యూటర్ ల్యాబ్లు కూడా ఏర్పాటు చేసే దిశగా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మీ అందరూ తెలుసు, మధ్యాహ్న భోజనంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం నుంచి సన్న బియ్యం ప్రవేశపెట్టారు. దాని వెనకాల ఒక కారణం ఉంది. గతంలో డిసెంబర్ మాసంలో పేరెంట్ టీచర్ మీటింగ్ జరిగింది. జనరల్గా ముఖ్యమంత్రి గారు పాఠశాలలకు వస్తున్నారంటే చాలా చర్చ జరుగుతుంది. నాకు ఫోన్ చేశారు అధికారులు, ఫోన్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడనే భోంచేస్తారు, ఏం పెట్టాలని అడిగారు. అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా, పిల్లలకి రోజు ఏ భోజనం పెడుతున్నామో అదే భోజనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం పెడదామని చెప్పా. ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాల, ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాల. మన పిల్లలు కింద కూర్చుని భోంచేస్తారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కింద కూర్చునే భోంచేస్తారని నేను చెప్తాను జరిగింది. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, ఆ భోజనం తినిన తర్వాత నేను గౌరవ ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో 30 నిమిషాలు ప్రయాణం చేశా. ఆ 30 నిమిషాలు మన పిల్లలు తింటున్న భోజనం గురించి మాట్లాడారు. ఆయన నాకు తెలియజేశారు, అన్నం బాలేదు, నాకేం నచ్చలేదు, ఇది మీరు మార్చాలి, పౌష్టిక ఆహారం పిల్లలకి అందజేయాలి లక్ష్యం అని ఆయన చెప్పారు. అందుకే ఈరోజు సన్న బియ్యం కూడా మీ పిల్లలకి అందిస్తాం కూడా జరిగింది. నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మంత్రి నారాయణ మాస్టర్ గారు వచ్చిన పక్కన కూర్చున్నారు. ఆయన లక్ష్యం ఒకటే, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి, మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలో అందజేయాలని. అందుకే నా పక్కన కూర్చుని ఆయన ఒకటే ఒక మాట చెప్పారు, మీరు ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా ఒక్క క్లాస్ ఒక టీచర్, అంటే ఒక్క క్లాస్ ఒక టీచర్ తీసుకొస్తేనే ప్రభుత్వ విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని చెప్పారు. మన ప్రభుత్వ అధికారులు వచ్చినప్పుడు కేవలం 1200 పాఠశాలలు ఉంటే ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా 9600 పాఠశాలలో 1 క్లాస్ 1 టీచర్ ఈరోజు మేము అందిస్తాం కూడా జరిగింది. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం, ఉపాధ్యాయుల పోస్టులని భర్తీ చేస్తున్నాం. మొదటి విడతలో 16,347 పోస్టులు కూడా మేము భర్తీ చేస్తాం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా పోస్టులని ఒక పద్ధతి ప్రకారం భర్తీ చేస్తామని తెలియజేస్తాం జరుగుతుంది. ఉపాధ్యాయులు కూడా తెలుసు,
మీకోసం ప్రత్యేకంగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొచ్చా, సీనియారిటీ లిస్ట్ ఫిక్స్ చేశాం. ఎప్పుడు లేని విధంగా మీరు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా ఏకంగా మొన్న దాదాపు 4477 ఉపాధ్యాయులకి ప్రమోషన్ ఇచ్చాం. ఆన్లైన్ మెకానిజం ద్వారా 66,000 మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేసింది. ఒక వాల్యూ బేస్ విద్య చాలా చాలా అవసరం. ఎంత ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, ఐఏఎస్ అధికారి అయినా, ఐపీఎస్ అధికారి అయినా, రాజకీయ నాయకుడు అయినా కూడా విలువలు చాలా అవసరం. మన పిల్లలకి ప్రత్యేకంగా విలువలు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్గా నియమించి ఆయన రూపొందించిన పుస్తకాలు, వీడియోలు కూడా ఈరోజు మీ పిల్లలకి అందజేస్తాం జరుగుతుంది. దాంతోపాటు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న కూడా పదే పదే మొక్కలు నాటాలి, చెట్లు పెంచాలి, ఆ చెట్లు మనం కాపాడాలని చెప్తాం జరుగుతుంది. అందుకే మీ పిల్లలందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ అని మేము ఇవ్వబోతున్నాం. ఆ గ్రీన్ పాస్పోర్ట్లో ఒక చెట్టు నాటి 3 సంవత్సరాలు ఆ చెట్టును కూడా కాపాడాల్సిన బాధ్యత మీ పిల్లల పైన ఉంటుంది. మీ పిల్లలు ఆ చెట్టు కాపాడిన తర్వాతనే ఉపాధ్యాయులు పాస్పోర్ట్ పైన సంతకం పెడతాం జరుగుతుంది. నేను విద్యాశాఖ మంత్రి అయిన వెంటనే ఫస్ట్ సెకండ్ క్లాస్ పుస్తకాలు చూసా. దాంట్లో ఇంటి పనులంతా ఆడవాళ్ళే చేస్తూనే ఉన్నాయి. నేను మా అధికారులు చెప్పా, చిన్న వయసులో నాకు పెళ్ళయింది. నేను బ్రహ్మని అమెరికాకి వెళ్ళినప్పుడు ఇంటి పనులు సమానంగా చేశాం, అంటే 50-50. అందుకే ఈరోజు పాఠశాల పుస్తకాల్లో కూడా ఇంటి పనులు 50% మగవాళ్ళు చేసే ఫోటోలు ఉన్నాయి. అంటే మహిళల్ని గౌరవించాలా, అన్నిట్లో మగ ఆడ సమానం అనేది పాఠశాల నుంచే ప్రారంభించాల లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇంకా ప్రతి సాటర్డే నో బ్యాక్ డే కింద ప్రకటించాం. పిల్లలకి టెక్నాలజీతో అనుసంధానం ఏమి, స్పోర్ట్స్, ఫిట్నెస్, యోగా కూడా ఏర్పాటు చేయాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏకంగా పిల్లలు రేపు నీట్ కానీ, జేఈ మెయిన్స్ కానీ ఈ ఎగ్జామ్స్ కొట్టేదానికి అవసరమైన స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, ఒక విద్యాశాఖ మంత్రిగా నా లక్ష్యం ఒక్కటే, యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ప్రభుత్వ విద్య ఎక్కడ బాగుందంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీకే కాదు ఆంధ్ర రాష్ట్రంలో తల్లిదండ్రులందరూ తెలియజేస్తూ, గతంలో అనేక కారణాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడి ఉన్నాయి. కానీ ఒక సంకల్పంతో, ఒక పట్టుదలతో ఈరోజు మేము అందరం పనిచేస్తున్నాం. ఒక విద్యాశాఖ మంత్రిగా నా దగ్గర నుంచి ఉపాధ్యాయుల దగ్గర వరకు అందరూ నేను ఏ కార్యక్రమం ఇచ్చినా స్వీకరిస్తున్నారు, పనిచేస్తున్నారు. మన పిల్లలకి మెరుగైన భవిష్యత్తు అందజేయడానికి అహర్నిశలు కష్టపడుతున్నారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నిజంగానే గౌరవ మంత్రివర్యుల్ని నారాయణ గారిని సభాముఖంగా నేను అభినందిస్తున్నా. నిజంగా ఆశ్చర్యపోయే విధంగా మీరు ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు. ఇదే విధంగా 175 నియోజకవర్గాల్లో 175 లీప్ పాఠశాలలు ఏర్పాటు చేయాల లక్ష్యంతో మీ ప్రభుత్వం ఉంది. రాబోయే 5 సంవత్సరాలు ఈ స్థాయిలో కనీసం ఒక్క పాఠశాలను ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా.